హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ జీ టీవీ తరఫున ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. బంగాళదుంప బజ్జీ, కోడిగుడ్డు బజ్జీ, వంకాయ బజ్జీ ఇలా రకరకాల బజ్జీలు చేసుకున్నాం. కానీ అరటికాయతోటి స్పెషల్ బజ్జీ చేసుకుందాం. మనం పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా పొడుగ్గా అరటికాయ బజ్జీలు చేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. అదే దాంతో నేను చాట్ కూడా చాలా ఇష్టంగా సర్వ్ చేసేవాడిని. హోటల్లో అయితే భలే ఇష్టంగా తినేవాళ్ళు. కానీ ఈరోజు మన స్పెషల్ ఏం లేదు, మిరపకాయ బజ్జీని ఎలా కట్ చేసి కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. అలాగే వెరైటీగా అరటికాయలతో కూడా మనం చేసుకుందాం. దీనికోసం ముందు అరటికాయని దాని తొక్కతోటి ఇలా సన్నగా మనం కట్ చేసేసుకోవాలి. ఏంటి, దాన్ని 2 కోనలు కట్ చేసేసుకొని తర్వాత స్లైసర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి కట్ చేసుకున్నా పర్లేదు. మనం కత్తితో మీరు కట్ చేసుకోవాలంటే కొంచెం స్కిల్ కావాలి. ఇలా ఈ తొక్క తీయాల్సిన అవసరం లేదు. ఇలాగే మనం కట్ చేసుకొని దీంతోపాటు బజ్జీలు చేసుకుందాం. బజ్జీలు చేసేటప్పుడు రకరకాలుగా చేసుకుంటాం. మరి ఈరోజైతే శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 చెంచాడు బియ్యపిండి అయితే వేయడం వల్ల మనకి కొనలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. బియ్యపిండి వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, అలాగే చిటికెడు సోడా ఎక్కువైందనుకోండి మన పిండి నూనె పీల్చేసుకుంటుంది. తక్కువ అయితే లైట్గా కాకుండా కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి సోడా అనేది ఫస్ట్ వేసుకొని కొంచెం కలిపి లైట్గా మనం బ్యాటర్ ఫ్రై చేసుకోండి. గట్టిగా ఉంటే ఇంకొంచెం సోడా వేసుకోండి. సో మరి సోడా కూడా వేసుకున్నాను. దీంట్లో కావాలంటే పసుపు, కారపొడి, అలాగే మనకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏదన్నా శనగపిండి కానీ ఏదైనా మనం నూనెలో ఫ్రై చేసుకునే వాటిలో 1 ఇంగ్రీడియంట్ వేస్తాం మంచి సువాసన రావడానికి, మన కడుపుకు కూడా హాయిగా ఉండడానికి. ఏంటిది అది? వాము. సో ఆ అజ్వైన్ కూడా మనం కొంచెం ఇందులో వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి ముద్ద. సో అల్లం వెల్లుల్లి ముద్దలో కొంచెం ఇవన్నీ చక్కగా కలిపేసుకొని ఫస్ట్, ఎందుకంటే మనం సోడా వేసుకున్నాం కదా, అది మంచిగా కలవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్దని కూడా కొంచెం నీళ్ళల్లో కలిపి ఇందులో వేసేసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసి మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఎక్కువగా నీళ్లు వేయకుండా కొన్ని నీళ్లు పోసి ఫస్ట్ థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. అయితే ఈ తక్కువ నీళ్లు పోసి థిక్ పేస్ట్ లాగా కలుపుకోవడం ఎందుకు అంటే, దీంట్లో చిన్న ఉండలు కట్టి మనకి వేసేటప్పుడు సరిగ్గా ఉండకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థిక్ పేస్ట్ చేసుకుంటే కనుక ఆ ఉండలు ఫామ్ అవ్వకుండా స్మూత్గా మన పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా కనుక చిక్కగా ఫస్ట్ మనం పేస్ట్ చేసి ఇలా కలుపుకుంటే మీకు చిన్న పిండి ఉండలు ఉండవు అన్నమాట. సో దాని తర్వాత మరి కొంచెం నీళ్లు పోసి మరొకసారి కలుపుకుందాం. ఇలా కనుక మనం కలుపుకుంటే మన బజ్జీల పిండి సాఫ్ట్గా చక్కగా ఉంటుంది. మనం బజ్జీలు వేసేటప్పుడు ఈ పిండిలో ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళల్లో నుంచి మనం ఈ బజ్జీలు తీసి కనుక వేస్తే ఇలా నీళ్లు పడి మన పిండి ఇంకా పలచగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఇలా ఒక గుడ్డ పైన తీసుకొని ఫస్ట్ కొంచెం ట్రై చేసుకుందాం. నీళ్ళల్లో ఎందుకు పెట్టామంటే, మరి అరటికాయ ఆక్సిడైజేషన్ అవుతుంది, అంటే గాలి తాకితే నల్లగా అయిపోతుంది. ఇది మనం నల్లగా అయినా బజ్జీ లోపల ఉంటుంది కదా అంటే అలా కూడా నష్టం లేదనుకోండి మనం చేయడానికి. కాకపోతే లోపల కూడా తినేటప్పుడు తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇలా బజ్జీల్ని పొడుగ్గా మనం చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాం. అరటికాయ ముక్కల్ని మనం పిండిలో ముంచి 2 పక్కల ఇలా ఎక్స్ట్రా పిండిని ఇలా జరుపుతూ మనం వీటిని వేడి నూనెలో వేసుకుందాం. అయితే మరీ ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా వేసి ఒకవైపు తిప్పుకుందాం. మిగతా పీసులు కూడా ఇలా నూనెలో వేసి మనం ఫ్రై చేసుకుందాం. మామూలుగా సాధారణం బజ్జీలు కాకుండా ఇలా పొడుగ్గా చేసుకుంటే భలేగా ఉంటాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత
ఇంకో సైడ్ తిప్పి ఇలా పొడుగ్గా మనం ఫ్రై చేసుకుందాం. బజ్జీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇలా మనం ఫ్రై చేసుకొని వీటిని ఏదో చాట్ మసాలా కాకుండా దీంట్లో కొంచెం మసాలా చేస్తాను, అవి వేసుకుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇలా బజ్జీలు వేడివేడిగా చేసుకోగానే వీటిని నైఫ్ తోటి లైట్గా ఇలా పైన కటింగ్ చేసుకుందాం. దీనికి లోపలే మనం చాలా వేడిగా ఉంది చేసి దీని లోపల మనం స్టఫింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి కొన్ని పల్లీలు కూడా తీసుకొని మనం ఇదే నూనెలో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ పల్లీలు ఇవన్నీ కలిపి ఒక మసాలా తయారు చేద్దాం. మన దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. దీంట్లో కొత్తిమీర, అలాగే కొంచెం ఎండుమిరపకాయల పొడి, కొంచెం చాట్ మసాలా, అలాగే నిమ్మరసం. మిరపకాయ బజ్జీ చేసుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయలు ఇవి కలిపేసి వేసుకుంటే మన బజ్జీల్లో భలేగా ఉంటుంది. మనం చేసే వెరైటీ ఏంటంటే ఈ పల్లీల్ని కూడా కొంచెం ఫ్రై చేసి వాటిని కొంచెం దంచి దీంట్లో కలుపుకొని వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు కూడా వేగినాయి కదా, ఇది మనం ఒక రోట్లో వేసుకొని కొంచెం దంచేసుకుందాం. ముందే మనం పల్లీలు వేయించి పెట్టుకుంటే ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా దంచుకున్న పల్లీల్ని మనం ఈ ఉల్లిపాయల ఈ దాంట్లో వేసేసి కలిపేసుకుందాం. సూపర్ మిక్స్చర్ రెడీ. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం బజ్జీలో వేసుకొని ఫ్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మన ఈ పల్లీల మసాలాని మనం ఈ అరటికాయ బజ్జీల్లో ఇలా కొంచెంగా ఓపెన్ చేసి వీటిలో నింపేసుకుందాం. బజ్జీ రెడీ. ఏంటి, చాలా సింపుల్ కదా. ఈ బజ్జీని లైట్గా వేడి, చాలా వేడిగా ఉంది. మరి ఈ మసాలాని దీంట్లో కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు, తినడానికి బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మరి కొంచెం ఫ్రెష్గా పైన ఇలా నిమ్మకాయ రసం పిండేసి ఏం చేయాలి, ఒకేసారి తినేసేయాలి. వావ్, అరటికాయ బజ్జీ స్పెషల్ అంటే ఏంటనుకున్నారు మరి? ఇదే, ఎంతో వెరైటీగా. సాధారణంగా అయితే ఒక 2 బజ్జీలు తింటే సరిపోతుంది, కానీ నాలాంటికైతే ఒక 1/2 డజన్ బజ్జీలు ఇలా పొడుగ్గా భలేగా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా వెరైటీ అరటికాయ బజ్జీ విత్ మన పల్లి అండ్ ఉల్లిపాయ మసాలా రెడీ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, అందరూ వారే వానండి. మరి అరటికాయ బజ్జీ స్పెషల్. అరటికాయని పొడువుగా తొక్కుతో సహా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, చిటికెడు సోడా, పసుపు, కారప్పొడి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నీళ్లు పోసి ముందు చిక్కగా తడుపుకొని తర్వాత మరికొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండి మాదిరి తడుపుకోవాలి. తర్వాత నీళ్ళల్లోంచి అరటికాయ ముక్కలు తీసి తూడ్చి బజ్జీల పిండిలో ముంచి వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక పైన స్లైట్గా స్లిప్ చేసి మరొక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కారప్పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, అలాగే నూనెలో వేయించుకున్న పల్లీలు పొడి చేసి అందులో కలుపుకోవాలి. ఇలా కట్ చేసిన అరటికాయ బజ్జీల్లో ఉల్లిపాయ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చివరిగా వీటిపై కొంచెం నిమ్మరసం వేసి వేడివేడిగా వడ్డించుకుంటే భలే రుచిగా ఉంటుంది. మరి మా ఆవిడ ఒక అద్భుతంగా అమోఘంగా ఉండే ఒక డిష్ చూపించబోతుంది. మరి ఏం చేస్తుందో చూద్దామా? ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో ఒక వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ పాస్తా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. మనం ఆ 2 minutes నూడిల్ ప్యాకెట్ తెచ్చుకొని చేసుకునే బదులు ఇలా పాస్తా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. మీరు పాస్తా కొనుక్కునేటప్పుడు ఇలా మసాలా లేని పాస్తా ప్యాకెట్ కొనుక్కోండి. అప్పుడు మనం ఇంట్లో మసాలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
రెడీమేడ్ మసాలా కాకుండా మీకు పాస్తా సాస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్గా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మంచిగా చూడండి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువగానే కావాలి, ఎందుకంటే ఇవి కొంచెం సాల్టీగా ఉండాలి కాబట్టి. ఇది ఫుసిలీ అంటారు. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. లేదు అనంటే మీకు మ్యాకరోనీ కూడా దొరుకుతుంది. అది తెచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. ఈ మరుగుతున్న నీళ్ళల్లో పాస్తాని మంచిగా బాయిల్ అవ్వనిద్దాము. మరి నెక్స్ట్ సాస్ చేయటానికి ఫస్ట్గా ఇలా మీకు మార్కెట్లో బెంగళూరు టమాటాలు దొరుకుతాయి కదా, అలా బెంగళూరు టమాటాలన్నా తెచ్చుకోండి. లేదంటే మీరు మన రెగ్యులర్ టమాటాస్ తెచ్చుకుంటే కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తెచ్చుకున్నారనుకోండి, అవి ఇలా పెట్టేసి ఒక నైఫ్కి కానీ ఫోర్క్కి కానీ ఇలా గుచ్చేసి దీన్ని ఇలా కాల్చుకోవాలి. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ కాలిపోయి మంచిగా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇలా పట్టుకొని ఇలా స్కిన్ తీసేయటమే. తీసేసి గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి అసలు గింజలు లేవు. మీకు ఇది కొంచెం కష్టం అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళల్లో ఈ టమాటాలను కూడా వేసి మీరు ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేస్తే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఆ గింజల్ని తీసేసి చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో మరి సాస్ చేసేద్దామా? ఇప్పుడు ఈ సాస్కి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే మీరు వాడుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ ఆయిల్ లేదా బటర్ కూడా వేయొచ్చు. ఫస్ట్ కొంచెం అంత ఆలివ్ ఆయిల్, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కంపల్సరీగా మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇందులో మీకు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటో, సో మరి ఈ టమాటోస్లో కొంచెం అంత సాల్ట్ మీకు తగినంత మీరు వేసుకోండి. అలాగే చిల్లీ పేస్ట్, మీరు ఈ చిల్లీ పేస్ట్ కొంచెం అంత వేడి నీళ్ళల్లో ఎండుమిరపకాయలు వేసేసి నానపెట్టేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో చిల్లీ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ సాస్ని ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము సిమ్లో పెట్టుకొని. తర్వాత ఇక్కడ ఈ పాస్తా మంచిగా కుక్ అయిపోయింది. ఇది తీసేసి ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకుందాం. వావ్, ఎంత బాగుంది కదా. ఈ పాస్తాని మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు. చూడండి ఇలా ఆల్దాంతే అంటారు, అంటే మనం కొరికితే కొంచెం గట్టిగా ఉండాలి. మనకి ఆ పిండి ఇలా తగులుతూ ఉన్నట్టు ఉండాలి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ సాస్లో కొంచెం అంత టమాటో ప్యూరీ, అలాగే మిరియాల పొడి, మీ దగ్గర హర్బ్స్ ఉంటే మీరు హర్బ్స్ వేసుకోవచ్చు. హర్బ్స్ అంటే ఒరిగానో, మీకు ఎప్పుడన్నా పిజ్జాలు తెచ్చుకుంటారు కదా, పిజ్జాకి ఒరిగానో ఇస్తాడు కదా, అది కూడా మీరు వాడుకోవచ్చు. లేదంటే మీకు మార్కెట్లో ఒరిగానో దొరుకుతుంది. ఒక్కసారి తెచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు. సో ఇలా ఒరిగానో, అలాగే రోజ్మేరీ అని కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఆ ఫ్లేవర్ వస్తుంది. మరి లాస్ట్లో ఇది ఎల్లో కలర్ క్యాప్సికమ్ ముక్కలు. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం అంత క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, అలాగే ఈ పాస్తా జస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే, అదే మా వారు అనుకోండి ఇలా 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 అనేస్తారు. మనకు కొంచెం
ఆమ్లెట్ అయితే తిప్పుతాను, కానీ ఇదైతే కొంచెం కష్టం. మీకు కొంచెం ఇది గట్టిగా అనిపించింది అనుకోండి, ఇక్కడ మనకి ఈ వేడి నీళ్ళు పోసుకోవచ్చు కొంచెం పల్చగా అవ్వటానికి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా మన పాస్తా రెడీ అయిపోయింది. నేనైతే మా బాబుకి బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేస్తాను, లేదా బాక్స్లో కూడా పెట్టిచ్చేస్తాను. మరి లాస్ట్లో చీజ్ కొంచెం అంతా ఇలా చిన్నగా తీసుకొని ఈ చీజ్ని ఇలా వేడి మీదనే గ్రేట్ చేసేసారనుకోండి, తింటూ ఉంటే కొంచెం ఇలా సాగుతూ ఉంటుంది, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాస్త మిక్స్ చేసేసుకుంటే చాలా చాలా సింపుల్ అయిన పాస్తా రెడీ. సో 2 minutes ప్యాకెట్స్ తెచ్చుకుని చేసుకునే బదులు ఇది మనం చేసుకోవచ్చు. మీరు ఈ పాస్తా సాస్ ఏదైతే ఉందో అది కూడా మీరు అదే రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ముందు రోజు ఈ సాస్ అంతా రెడీ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైతే మీరు పాస్తా చేయాలనుకున్నారో అప్పుడు కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ వేసేసి ఈ పాస్తా సాస్ వేసేసి వెంటనే పాస్తా కుక్ చేసింది వేసేసుకుంటే సూపర్గా టేస్టీ పాస్తా రెడీ. సో మరి ఇది ప్లేటింగ్ చేయాలి కదా. పాస్తాని ఇలా మంచి గుంట ప్లేట్లోనే సర్వ్ చేస్తారు. మన క్రియేటివ్నెస్ని బట్టి మంచి డిష్లు తయారవుతాయి. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా చక్క తినేస్తారు. నీకు కావాలంటే ఇంకొంచెం చీజ్ కూడా పైన గ్రేట్ చేసుకోవచ్చు. సో మరి ఇది ప్లేటింగ్ చేయాలి కదా. పాస్తాని ఇలా మంచి గుంట ప్లేట్లోనే సర్వ్ చేస్తారు. వేడిగా ఇందులో కావాలంటే కొంచెం అంత చికెన్ కూడా వేసుకోవచ్చు. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి. అన్నీ మన ఇష్టం. మన క్రియేటివ్నెస్ని బట్టి మంచి డిష్లు తయారవుతాయి. ఆహాహా, సూపర్ పాస్తా. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా చక్క తినేస్తారు. చూడండి, మంచిగా కొంచెం గట్టిగా ఉంటేనే ఆ పాస్తా కరెక్ట్గా కుక్ అయినట్టు. మంచి క్రీమీ ఫ్లేవరు. నీకు కావాలంటే ఇంకొంచెం చీజ్ కూడా పైన గ్రేట్ చేసుకోవచ్చు. బేసిక్ టమాటో పాస్తా తయారు చేయు విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పాస్తా వేసి ఉడికించుకోవాలి. టమాటాలను ఫోర్కుకు గాని చాకు గాని గుచ్చి మంటపై కాల్చుకొని దీనిపై పొట్టుని తీసి గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, చిల్లీ పేస్ట్ వేసి చిన్న మంటపై 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ, మిరియాల పొడి, ఒరిగానో, రోజ్మెరీ, ఎల్లో మరియు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, చివరగా క్రీమ్ వేసి కలుపుకొని అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. చివరగా చీజ్ గ్రేట్ చేసి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కూరల్లో ఇంగువను వాడాల్సి వచ్చినప్పుడు పొడి ఇంగువ వాడితే అంత రుచి రాదు. అలాంటప్పుడు ఇంగువ గడ్డను కొన్ని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు పక్కన పెడితే ఇంగువ కరుగుతుంది. ఆ నీళ్లను మీ వంటల్లో వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన నీళ్లను ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. మనం బ్రెడ్ పైన జామ్ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా మధ్యలో నుంచి కార్నర్స్కి స్ప్రెడ్ చేస్తాం. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు జామ్ అంచులకు సరిగ్గా అంటుకోదు. అలా కాకుండా ముందుగానే ఎడ్జెస్ నుంచి స్ప్రెడ్ చేస్తే జామ్ అన్ని వైపులా చక్కగా అంటుకుంటుంది.
వెల్లుల్లి రెబ్బల్ని ఈజీగా ఎలా వలవాలో చూద్దాం. ముందుగా వెల్లుల్లి గడ్డని గట్టిగా చేతితో ప్రెస్ చేసి రెబ్బల్ని విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని అవెన్లో పెట్టి ఒక 30 సెకండ్ల పాటు వేడి చేసుకోవాలి. తర్వాత ఇలా చేతితో నలిపి పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత చూశారు కదండి. మరి ఈరోజు వంటలు మళ్ళీ రేపు కొత్త వంటలతో వచ్చేస్తాను. కానీ ఈరోజు సాయంత్రం ఈరోజు నేర్చుకుని ఏమన్నా ట్రై చేయండి. మరి తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.